హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరునవ్వుతో మీ దేవి జెన్ను. ఈరోజు నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు చూయించబోతున్నాను. లాస్ట్ టైం పొలం వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను కదా, పెద్దనాన్న వాళ్ళ ఇల్లు కూడా నేను మీతో షేర్ చేస్తాను అని చెప్పి. సో ఈరోజు మనం మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు చూసేద్దాము. ఇల్లు బయట నుండి చూస్తే మాత్రం వ్యూ వచ్చేసి ఇదనమాట. సో మనం లోపల డ్యూప్లెక్స్ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. సో చూసారు కదా, ఇంకా నేను ఇంకొక ఎంట్రన్స్ అని చెప్పాను కదా, అది ఈ డోర్ నుంచి వస్తుందన్నమాట. మనకేంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి రాగానే ముందు హ్యాండ్ శానిటైజర్ కానీ అలా చేస్తూ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ శానిటైజర్ కానివ్వండి, లేకపోతే పెద్దనాన్నకి హెల్త్కి సంబంధించిన మెడిసిన్ కానీ అంతా కూడా ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ ఇంకా మనకి వాల్కే స్టిక్ చేయించేశారు. తర్వాత ఇక్కడ మనకి షోకి కొన్ని ఫ్లవర్ వాజెస్ కానీ లేకపోతే ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ మనకి సన్ గ్లాస్ లాగా వచ్చేసింది అనమాట. అంటే టీవీ వైర్స్ కానీ అలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఇందులో ఫిక్స్ చేసేసారు. ఇది వచ్చేసి లక్ష్య, తను చాలా చిన్నప్పుడు. ఇది వచ్చేసి అంతే లలిత్. సో వీళ్ళిద్దరు ఫొటోస్ ఇంకా ఇలాగా పెద్దన అమ్మ పెట్టేసుకున్నారనమాట. సో మనకి ఓవరాల్గా వచ్చేసరికి హాల్ వ్యూ వచ్చేసి ఇదేనండి. చక్కగా ఇక్కడ మనకు ఒక విండో వస్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి వెంటిలేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే బయట నుండి వచ్చే గాలి కూడా బాగా వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇల్లు కట్టించి ఒక 5 months అవుతుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇంకా పర్ఫెక్ట్ ఇంటీరియర్ అయితే పడలేదు, బట్ కానీ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది అంతే, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా మనకి ఇక్కడ పెద్ద మిర్రర్ అయితే వచ్చేసింది మనకి వీడియో అంతా షూటింగ్. నెక్స్ట్ ఇవంతా కూడా మూవబుల్ కబోర్డ్స్ అనమాట. ప్లెయిన్ వైట్ అంటే లైక్ పాలరాతి అంటారు కదా, ఇంకా అలాగా పాలరాతి లాగా ఉంది. సో ఇదంతా జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. అంటే ఇంక ఇట్లా గట్టిగా లాగాలి వెయ్యాలి అనే ప్రాబ్లం అయితే లేదు. ఇంక ఇలా నీట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇదంతా కింద అంతా వచ్చేసి ఏంటంటే మనకి అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఇంకేదైనా ఇక్కడ కూర్చొని రెడీ అవ్వడానికి కానీ ఇంక అలాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలాగో పెద్ద మిర్రర్ ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదనమాట, ఈజీగా మేక్ ఓవర్ అయిపోవచ్చు. సన్ గ్లాస్ టైప్ ఉంటుంది. నైట్ టైం అయితే ఇక్కడ లైట్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది అసలు వ్యూ, ఇట్లా లైట్ అంతా కూడా వెలుగుతూ ఉంటే. సో చూసారు కదా, ఫైనల్గా మనకి హాల్లో నుంచి ఇటు వెళ్తే మనకి కిచెన్ వస్తుంది. సో మనకి ఎంట్రన్స్లోనే కిచెన్ ఎంట్రన్స్లో అంటే ఓపెన్ కిచెన్ అండి, లైక్ క్లోజ్డ్ కాదు. ఇంకా మనకి ఒక స్టార్టింగే ఫ్రిడ్జ్ అనమాట. ఇంక ప్యూరిఫైర్ ఉంది కదా. ఇంకొకటి ఏంటంటే మనకి చూస్తే ప్యూర్ వైట్ ఉంది, ఇంకా చిమ్నీ ఒకటి. తర్వాత ఎక్కువ సఫికేషన్ లాగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా కిచెన్లోనే ఒక ఫ్యాన్ ఫిట్ చేసేసారు. ఎక్కువసేపు వంట చేయాలి అన్నా కూడా ఒక్కొక్కసారి కష్టమైపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా ఒక ఫ్యాన్ ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఇంకెలాగో మీకు తెలిసిందే కదా, చిమ్నీ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ కబోర్డ్స్ వచ్చేసరికి ఈజీ టు మూవ్ అండి. జస్ట్ మనం ఇలా అంటే చాలు, ఇంకా వాటంతటికి అయ్యే ఇలా ఓపెన్ అయిపోతాయి. సో మనం ఏమంటారు కష్టంగా ఓపెన్ చేయాలి అనుకున్న ప్రాబ్లం అయితే ఉండదు, చక్కగా అవే ఓపెన్ అయిపోతాయి. జస్ట్ మనం ఇలా ఒక ఫింగర్తో ఇలా అంటే చాలు, అవే ఓపెన్ అయిపోతాయి. సో టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా మనం ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే వుడ్ వర్క్ కానీ ఎలా చేయించుకోవాలి, ఇంటీరియర్ ఎలా డిజైన్ చేయించుకోవాలి అనేది మనకి పర్ఫెక్ట్గా తెలుసు. సో ఇంకా అదంతా కూడా పైన కబోర్డ్స్ అనమాట. ఇంకా సామాన్ చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మనకి పైన అంతా కూడా మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో మనం హాల్లో నుంచి ఇది మనకి కిచెన్కి వే. ఇంకా ఇటు వచ్చేసరికి మనకి కొంచెం బాల్కనీ టైప్, ఇంకా ఏదైనా సరే చిన్న చిన్న వస్తువులు అలా పెట్టుకోవడానికి. కొన్ని డేస్లో ఇక్కడంతా కూడా మనకి ప్లాంట్స్ వచ్చేస్తాయి అన్నమాట, మొక్కలు పెట్టేయాలి. సో అప్పుడు మళ్ళీ మనం ఇంకొక వ్యూ అనేది వేద్దాం ఇల్లు మొత్తం.
ఇప్పుడు మనం వచ్చి ఈ డోర్ నుంచి వచ్చాం కదా ఇంట్లోకి. ఇప్పుడు మనం ఈ డోర్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం. అసలు ఇల్లు మొత్తం వ్యూ ఎలా ఉందో ఒకసారి బయట నుంచి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా ఈ డోర్లో నుంచి బయటకు వచ్చాను కదా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకొక మెయిన్ డోర్ ఉంటుంది. సో ఈ మెయిన్ డోర్లో నుంచి మనం ఇలా మూవ్ చేస్తే కనుక ఇంక ఇక్కడంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే చక్కగా కాసేపు సరదాగా మంచాలు వేసుకొని కూర్చుంటే కూడా చాలా బాగుంటుంది. గాలి అయితే మాత్రం అద్భుతంగా వస్తుందండి. సో ఎట్లయినా మీ అందరికీ తెలిసినే కదా, మన విలేజెస్లో వచ్చే గాలి కానీ లేకపోతే చక్కగా నలుగురు వచ్చి కూర్చుంటారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హ్యాపీగా. ఇలా ఏంటంటే దోమలు కూడా రాకుండా ఇట్లా మెస్ డోర్స్ పెట్టి ఇచ్చేసారనమాట ఎక్కడికక్కడ. సో ఫైనల్గా అయితే మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఇప్పుడు మనం కింద అంతా చూసాం కాబట్టి ఒకసారి మనం పైకి వెళ్ళి చూసేసి వద్దాం. ఇప్పుడు మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసాం కదా. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైన అయితే వ్యూ చాలా బాగుంటుంది. నాతో పాటు వచ్చేసేయండి. సో మనం ఇప్పుడు పైన ఇలా వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. ఇదేంటంటే మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. సో జస్ట్ వచ్చేసిన తర్వాత మనకి పైన అయితే ఇలా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక టీవీ ఫిక్స్ చేయాలి, బట్ కానీ ఇంకా ఫుల్ అవ్వలేదు. ఇంకా లోపల వుడ్ వర్క్ అంతా జరుగుతుంది. కానీ ఏంటంటే మీకు అక్కడ పొలం చూపించాను. సో ఇది కంటిన్యూషన్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజెస్ కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ కానీ అలా పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఒక షెల్ఫ్ వచ్చేసింది అనమాట మనకి ఇలాగా. నెక్స్ట్ ఇట్ వచ్చేసరికి వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చాలా పెద్ద విండో. ఇంక మనకు తెలిసిందే కదా, దోమలు అవన్నీ రాకుండా మనం ఇట్లాగా మెస్ డోర్ పెట్టించుకుంటామని చెప్పేసి. ఇక్కడైతే మనం చూసినట్లయితే అన్ని ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి. వైట్ అంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అన్నయ్య ఏం చేశారంటే పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని ది బెస్ట్ మెటీరియల్ అలానే బెస్ట్ వర్కర్స్తో ఇంటీరియర్ అంతా కూడా డిజైన్ చేయించారు. నెక్స్ట్ వచ్చేసరికి దేవుడు కూడా అన్నమాట. సో ఓకే, చూసారు కదా, నీట్గా ఉంది. ఇక్కడ చూస్తే మనకి మామూలుగా పూజ సామాన్లు అంతా ఉంటాయి కదా. ఇంకా మనకి ఆ పూజ సామాన్ అంతా కూడా పెట్టుకోవడానికి ఇంక ఇలాగా చిన్న చిన్న షెల్ఫ్స్ అనేది చేయించారు. సో ఆల్మోస్ట్ మనకి పూజకి కావాల్సిన మొత్తం కూడా ఇంకా 3 షెల్ఫ్స్ లో మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ పూజ రూమ్ లో నుంచి చూస్తే మనకు ఒక అద్భుతం లానే అనిపిస్తుంది. ఎందుకు అంటే చూసారు కదా, కరెక్ట్ గా మనకి ఏ రూమ్ లో నుంచి చూసినా కూడా మనకి ఆ శివాలయం అనేది కనిపించదు. బట్ కానీ ఎగ్జాక్ట్ గా పూజ రూమ్ లో నుంచి చూస్తే మాత్రం మనకి శివాలయం కనిపిస్తుంది. అదిగో చూస్తున్నారు కదా, కరెక్ట్ గా శివాలయం కనిపిస్తుంది. చక్కగా ఇక్కడ మనం ఇంట్లో పూజ చేసుకొని అలాగా గుడికి వెళ్ళే పని కూడా లేకుండా ఇక్కడ నుంచి మనం శివ దర్శనం అనేది చేసుకోవచ్చు. ఈ రూమ్కి అయితే అదొక స్పెషల్ ఉంది, చాలా బాగుంటుంది. సో మనం ఈ డోర్స్ కూడా చూసినట్లయితే గ్లాస్ డోర్స్ అండి. చూసారు కదా, చాలా బాగుంది. సో మనకి పూజ రూమ్ పక్కనే ఒక బెడ్రూమ్ ఉంది, చూసేద్దాం. మనకి బెడ్రూమ్ లో కబోర్డ్స్ వచ్చేసరికి మాత్రం చాలా నీట్ గా ఉండేయండి. మామూలుగా కబోర్డ్స్ ఏంటంటే మనం ఇలా డోర్ ఓపెన్ చేయడం కానీ అలా జరుగుతుంది కదా, కానీ ఇక్కడ అలా లేకుండా జస్ట్ ఇలా ఈజీ టు మూవ్ అనమాట. ఏ డోర్ కి ఆ డోర్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 4 డోర్స్ ఉన్నాయి, 1 2 3 4. కానీ 4 డోర్స్ వచ్చి కూడా మనకి ఈజీ టు మూవ్ అనమాట. జస్ట్ ఇలా తీసి మళ్ళీ ఇలా వేసేయచ్చు. మనం ఒక్కోసారి ఇలా తీసి వేసి మళ్ళీ మనం ఫింగర్స్ పడతాయి అనుకున్న ప్రాబ్లం లేకుండా చక్కగా పిల్లలకు కూడా వీలయ్యేటట్టు ఉంటుందని చెప్పేసి ఇలాగా డిజైన్ చేయించారు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ గ్లాస్ చూసుకున్నా కూడా లైక్ సన్ గ్లాస్ లాగా ఉందండి, చాలా క్వాలిటీగా ఉంది. సో ఇంకా పైన వచ్చేసి కూడా ఇంకా మనకి ఇంకా ఏదైనా ట్రాలీస్ కానీ అలా ఉంటాయి కదా, ఇంకా ట్రాలీ అవన్నీ కూడా ఇంకా పైన పెట్టేసుకుంటారనమాట. అది ఒక బెడ్రూమ్. సో ఎగ్జాక్ట్గా దేవుడి గుడికి పక్కన ఉంది. ఇంకొకటి వచ్చేసరికినేమో ఇటు మన దేవుడి గుడికి ఎదురుగా ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్
బెడ్రూమ్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. సో ఉండేది అమ్మ పెద్దనాన్న ఇద్దరే కాబట్టి మనకి ఎక్కువ బెడ్స్ కానీ అలాంటివి ఏం కనిపించవు. అక్క వచ్చేసి విజయవాడలో ఉంటుంది, అన్నయ్య కూడా అంత విజయవాడలో బిజినెస్ కాబట్టి ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఉండరు. సో అందుకని చెప్పేసి ఎక్కువ బెడ్స్ కానీ అలాంటివి ఏం లేవు. ఇవి కూడా అంతే, ఆల్రెడీ నేను చెప్పాను కదా మూవబుల్ అని చెప్పి, ఇవి కూడా అంతే ఇండియా మూవ్. ఇది వచ్చేసి మనకి ఆ బెడ్రూమ్లో కన్నా ఈ బెడ్రూమ్లో షెల్ఫ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాగ ఈజీ టు మూవ్ అనమాట. అక్కడ చూసుకుంటే మనకి స్నఫ్ కలర్ సన్ గ్లాస్ లాంటిది కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా బ్రౌన్ కలర్ సన్ గ్లాస్ టైప్ వచ్చేసిందండి. ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇంక ఇదంతా కూడా మనకి పిల్లలు అది వచ్చినప్పుడు ఇంక ఇక్కడ కూర్చొని బయటకు అలా వ్యూ చూడడానికి కానీ లేకపోతే ఏదైనా చల్లటి గాలి కోసం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎక్కడ చూసినా సరే ఈ ఇంట్లో మీకు విండోస్ వచ్చి ఇట్లా ప్యూర్ వైట్ కలర్లోనే ఉంటాయి. సో స్పెషల్గా డిజైన్ చేయించారండి ఇవి, షెల్ఫ్స్ కానీ కబోర్డ్స్ కానీ లేకపోతే ఇట్లాగా విండోస్ కానీ ఏదైనా సరే. ఓకే, దెన్ నెక్స్ట్ అందరికీ ఫేవరెట్ అనమాట ఇది, ఆడవాళ్ళందరికీ కూడా ఫేవరెట్. ఇంకొకటి చూసుకుంటే మనం డోర్స్ ఎప్పుడైనా సరే ఇలా ఫోర్స్గా నెట్టినప్పుడు మనకి సడన్గా వెళ్ళి గోడకి టచ్ అయ్యి గోడకున్న పెచ్ అంతా కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ తలుపుకి ఇట్లా గుబ్బలాగా పెడతారు కదా సపోర్ట్కి, కానీ ఇంకొంచెం టెక్నాలజీ పెరిగి ఇంకొంచెం కొత్తగా ఆలోచించి అన్నయ్య ఏం చేశారంటే ఇక్కడ మనకి ఈ స్టాంప్ ఇలా ఫిక్స్ చేశారనమాట, కిందకి బండకి ఫిక్స్ చేసేసారు. సడన్గా ఎవరైనా వచ్చి ఇలా తలుపు నెట్టినా కూడా మనకి ఇక్కడ మ్యాగ్నెట్ అది ఉందన్నమాట. సో తలుపు అనేది మనకి ఇక్కడ అట్లా స్టిక్ అయిపోతుంది. తర్వాత మనం ఇది ఇలా పెట్టేసుకుంటే మనకి డోర్ అనేది కూడా ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సడన్గా పిల్లలు అది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక టెక్నాలజీ అండి, ఇలా కూడా చక్కగా మనం పెట్టించుకోవచ్చు. సో పైన పార్ట్ అయితే ఇది చూసేసారు కదా, పూజా రూమ్, అటు వచ్చేసి ఒక బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అలానే హ్యాపీగా వెంటిలేషన్ కోసం ఇట్లా విండోస్ అవి వచ్చేసాయి. పైన ఇంకొక స్టేర్ ఉంది, అదంతా ఓపెన్ ఏరియా అనమాట. సో లేట్ చేసేసేయకుండా మరి మనం పైకి కూడా వెళ్ళి ఆ పైన వ్యూ ఎలా ఉంది అనేది కూడా చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసేసాం కదా, ఇప్పుడు మనం పైన టెర్రస్కి వెళ్ళిపోదాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఇలా టెర్రస్ పైకి వచ్చాము. మీకు ఫస్ట్ చూపించాల్సింది ఏంటంటే ఈ డోర్స్ అండి. మనకి కామన్గా టెర్రస్ పైన ఉండే డోర్స్ ఏంటంటే చాలా నార్మల్గా పెట్టించుకుంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా చాలా థిక్గా అంటే చాలా లావుగా ఉన్న డోర్స్ కూడా, అలానే ఇక్కడ ఉన్న వుడ్ వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. కింద ఏంటంటే మనకి ప్యూర్ సన్ గ్లాస్ వేయించారు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనకి టెర్రస్ అంటే కొంచెం వర్షం అలాగా తడి ఎండ అన్ని తగులుతాయి కదా, అలాంటివి ఏమి తగలకుండా డోర్స్కి ఇట్లా గ్రిల్స్ పెట్టించారనమాట. ఇప్పుడు గ్రిల్స్ పెట్టించిన తర్వాత మనకి ఈ సన్ గ్లాస్ ఎందుకు పెట్టించారు అంటే, ఇప్పుడు ఒకవేళ ఈ గ్రిల్స్ కనుక మనకి ఎక్కువ వర్షంలో తడిచినా లేకపోతే ఎండలో ఎండినా తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి తుప్పు పట్టకుండా మనకి పైన ప్రొటెక్షన్ లాగా ఈ గ్లాస్ అనేది వేయించారు. ఈ వుడ్ అనేది మనకి పాడవకుండా నీట్గా ఈ గ్లాస్ సన్ గ్లాస్ కానీ లేకపోతే ఈ గ్రిల్స్ కానీ ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ఇక్కడ చాలా సేఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇంకా పైకి వచ్చేసరికి ఎప్పుడైనా ఈవినింగ్స్ అలా సరదాగా గడపడానికి నైట్ టైం కూడా ప్రాబ్లం లేదు. ఎక్కడికక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అంటే లైట్స్ కూడా ఎక్కడికక్కడ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా మనకి బేస్మెంట్ అనేది ఇంత ఉంది కాబట్టి మనకి లైట్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇది వచ్చేసరికి యాజ్ యూజువల్గా అందరి ఇంట్లో ఉండేది వాటర్ ట్యాంక్. అండ్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదంతా కూడా సన్ గ్లాస్ అండి. సో చూసారు కదా పర్ఫెక్ట్ డిజైన్ ఇదంతా కూడా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను మనకంతా వైట్ కలర్లోనే ఉంటుంది అని చెప్పేసి, ఇక్కడ కూడా అంతే వైట్. సో ఇక్కడ మనకి ఈ కింద వచ్చేసరికి ప్యూర్ గ్లాస్ అనమాట, అన్బ్రేక్
బ్రేకబుల్, ఇది ప్రాబ్లం అయితే ఏం లేదు. నీట్గా గ్లాస్ ఉంది. సో మామూలుగా అయితే మనం కొంతమంది ఏం చేస్తారంటే గోడ కట్టించడం కానీ లేకపోతే ఒక టైప్ ఆఫ్ డిజైన్ కానీ వేయిస్తారు కదా, కానీ అలా కాకుండా ది పర్ఫెక్ట్ లుక్ కోసం ఏం చేశారంటే అలాగ గ్లాస్ అనేది వేయించారు. సో ఈ గ్లాస్ వల్ల కూడా మనకి ఇంటికి బయట నుండి కొత్త లుక్ అనేది వచ్చేసింది. నేను మీకు పూజ రూమ్లో నుంచి చూపించాను కదా శివాలయం అని చెప్పేసి, అదిగోండి కరెక్ట్గా మనకి పైకి వస్తేనే కనిపిస్తుంది, లేకపోతే మనకి పూజ రూమ్లో నుంచి మాత్రమే కనిపిస్తుంది. వెదర్ అయితే మాత్రం అంటే పైనుంచి చూస్తే క్లైమేట్ కానీ లేకపోతే నేచర్ కానీ సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా, ఓవరాల్గా మనకి లుక్ వచ్చేసి ఇదనమాట. అటు సైడ్ చూసుకుంటే ఇంక అన్ని పూల మొక్కలు కానీ లేకపోతే కూరగాయల మొక్కలు కానీ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అవన్నీ కూడా. సో ఇప్పటికే లెంది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను మీకు అవన్నీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. కింద తాతమ్మ వాళ్ళిద్దరూ కలిసి రోటి పచ్చడి చేస్తూ ఉన్నారు. చాలా ఓపిక్గా ఇప్పటికి కూడా ఏ పచ్చళ్ళు అయినా సరే వాళ్ళు ఇలా రోట్లోనే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి కదా రోట్లో పచ్చళ్ళు. వాళ్ళు ఇలా రోటి పచ్చళ్ళు తినబట్టే ఇప్పటికి కూడా ఇంత స్ట్రాంగ్గా చక్కగా పనిచేసుకుంటున్నారు. ఏదైనా సరే మన సాంప్రదాయాలే అండి. సో చూసారు కదా, ఇల్లంతా మనం చూసేసాము. అయితే మనం పైన డాబా మీద నుండి చూసినప్పుడు ఆ అమ్మ అలానే నాయనమ్మ వాళ్ళందరూ కలిసి పచ్చడి నూరారు కదా. సో మనకి ఇప్పుడు పచ్చడి వేడివేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది, కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది. నేను చాలా స్పైస్ తక్కువ, అమ్మ వాళ్ళకైతే నాకు బాగుంటుంది. తిను సో ఫైనల్గా అయితే ఇల్లు వచ్చేసిదేనండి. యాక్చువల్లీ పెద్దనాన్న వరినారేనా మిరపనారు పెద్దనాన్న వచ్చేసి మిరపనారు తీసుకురావడానికి అని చెప్పేసి ఊరు వెళ్ళారు. అందుకని మనం అమ్మను ఒక్కదాన్ని చూస్తున్నాం ఈ వీడియోలో. సో తింటూ ఉన్నాను, మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ఇలా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్.